ప్రెజెంట్ మనతో మాట్లాడడానికి కార్పొరేటర్ హేమ సామల గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. చెప్పండి, ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చీరలు పంచడం జరుగుతుంది, 1,00,00,000 మందిని కోటి చీరలు కోటీశ్వరాలను చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు చీరలు ఎందుకు ఇచ్చారు, ఏ సందర్భంలో ఇచ్చారు అని అందరికీ తెలుసు. మహిళలు గౌరవంగా పండగలు జరుపుకోవాలి, వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదన్న ఆలోచనతోటి కేసీఆర్ గారు గతంలో ఫెస్టివల్స్ వచ్చినప్పుడు బతుకమ్మ శారీస్ అని చెప్పేసి మహిళలకి దసరా టైంలో కానివ్వండి, లేదంటే క్రిస్మస్ సమయంలో కానివ్వండి, లేదంటే మన ఏమంటారు ముస్లిం పండగ ఆ టైంలో కానివ్వండి, వాళ్ళకి బట్టలు ఇవ్వడం జరిగింది. కేవలం వాళ్ళ గౌరవాన్ని పెంచడానికి మాత్రమే అప్పుడు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. సో ఫస్ట్ టర్మ్లో అది తొందరగా అయ్యి కొద్దిగా నాణ్యత లేకుండా పోయిందని తర్వాత క్రమంలో మాత్రం క్లియర్గా అప్పుడు కూడా కేటీఆర్ గారు క్లియర్గా చెప్పారు, ఇది మేము సూరత్ నుంచి తీసుకొచ్చాం, అది మేము ఒప్పుకుంటున్నాం, కానీ ఫర్దర్గా ఇట్లా కావు, ఎందుకంటే మనము ఒక ప్రాజెక్ట్ పెట్టినాం కాబట్టి ప్రజలలోకి వెళ్ళాలని ఆ ఇదితోటి ఇమీడియట్గా మేము అట్లాంటి తీసుకోవాల్సి వచ్చింది. బట్ ఫర్దర్గా ఇట్లా కాకుండా చేనేత కార్మికులకి ఉపాధి కూడా కల్పించే విధంగా వారి దగ్గరనే చేనేత చీరలన్నీ కూడా నేచి వారికి ఇస్తామని చెప్పేసి అట్లా 10 ఏళ్ల పాటు మంచి చీరలు అందించడం జరిగి దానికి సంతోషంగా మహిళలు కూడా స్వాగతించారు. కానీ ఇప్పుడు 2 ఏళ్ల నుంచి ఏమైంది, 2 ఏళ్ల నుంచి మేము ఒక చీర కాదు 2 చీరలు ఇస్తామని, అది ఇప్పుడు ఇస్తున్నాం అప్పుడు ఇస్తున్నాం, బతుకమ్మ అది ఇది అని చెప్పుకుంటే నిరంతరం ఆశ పెడుతూ నిన్నగాక మొన్న ఇంద్రమ్మ జయంతి సందర్భంగాను ఏదో సందర్భంగా వారికి ఇంద్రమ్మ చీరలని ఇచ్చారు. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ అయినా ఏదైనా కూడా ఇప్పుడు కూడా కేసీఆర్ గారి పేరు పెట్టుకోవాలి. ఒక్క కేసీఆర్ గారి కిట్ తప్ప ఇంకా కేసీఆర్ గారి పేరుతోటి ఎటువంటి స్కీమ్స్ లేవు, అన్నీ కూడా ప్రజలకి. ఇప్పుడు అన్నపూర్ణ స్కీమే కానివ్వండి, ఇప్పుడు ఇంద్రమ్మ స్కీమ్ అయిపోయింది, బతుకమ్మ చీరలే కానివ్వండి, ఇంద్రమ్మ చీరలు అయిపోయినాయి. ఇప్పుడు అది ఏ సందర్భంలో ఇవ్వాలా, మహిళలకి బతుకమ్మ సందర్భంలో ఇస్తాను, కానీ నువ్వు ఏ సందర్భంలో ఇచ్చినావు అండ్ కంప్లీట్గా అది యూనిఫామ్ టైప్లో ఉంది. అండ్ చాలామంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళు ఇదొక చీర బాగుంది, మేము కట్టుకోవడానికి మంచిగా ఉంది అది ఇదని మాట్లాడారు, సంతోషం. కానీ చీరలతో మహిళలు కోటీశ్వరాలు అయిపోతారా? ఇప్పుడు అదే మహిళలని ఇంకో రకంగా ఏమంటారు, ఫ్రీ బస్తోనే మేము కోటీశ్వరం చేస్తున్నాను కూడా మాట్లాడుతారు. మరి ఫ్రీ బస్తోని ఈమెకు 10 రూపాయలు మాఫీ చేసి 20-30 రూపాయలు వాళ్ళ హస్బెండ్ నుంచి తీసుకుంటున్నాం, వాళ్ళ పిల్లల దగ్గర నుంచి తీసుకుంటున్నాం. మరి ఆ బర్డెన్ ఎవరి మీద పడుతుంది? అది ప్రజలు అర్థం చేసుకోవాలా, గమనించాలా. అప్పుడు ఏమంటారు అది ఎనలైజ్ చేసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది రేవంత్ రెడ్డి ఏ రకంగా మనని మోసం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి. ఇంకొకటి, గతంలో వాళ్ళు ఏమన్నారంటే ఒక్కొక్క చీర కాదు 2 చీరలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మీ వరకు ఎంతవరకు వచ్చింది? మళ్ళీ ఒక్కొక్క చీర ఇచ్చినారనుకుంటున్నారు, 2 చీరలు ఇచ్చినారనుకుంటున్నారు? నా డివిజన్లో ఇప్పుడు దాకా కూడా ఒక మహిళకు చీర వచ్చిందని ఎవరు కూడా చెప్పలేదు. కేవలం మొన్న ఏదో కార్యక్రమంని బేస్ చేసుకొని రేవంత్ రెడ్డి గారు లాంచ్ చేశారని చెప్పి చెప్పారు. అది అక్కడి మట్టుకే పరిమితమైంది, కానీ మా దగ్గర కాలే. మా దగ్గర నాకు తెలిసి ఒక 60-70 మంది 60,000 to 70,000 మహిళలు ఉన్నారు. కానీ అక్కడ 60,000 కాదు 6,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు ఉన్నారు. కానీ అక్కడ కేవలం 3,000-4,000 చీరలు వచ్చినా అవి కూడా ఇంకా డిస్ట్రిబ్యూట్ కాలే. సో అసలు ఏ సందర్భంగా ఇస్తారు? ఇప్పుడు మొన్న జూబ్లీ హిల్స్లో ఎలక్షన్ అయిన చీరలు ఇచ్చారని మాట్లాడుతారు. సో రేపు కూడా లోకల్ బాడీ సర్పంచ్లు ఎంపీటీసీలు అవుతున్నాయి కాబట్టి ఆ ముందు చీరలు పంచుతాడేమో ఎలక్షన్ కోడ్కి ముందు, ఆ తర్వాత మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్కి ముందు కోడ్కి ముందు మళ్ళీ చీరలు పంచుతారేమో మేము ఇచ్చినామని చెప్పుకోవడానికి. ఎందుకంటే మేము ప్రజలకు పోయి చీరలు ఇవ్వలే కదా అమ్మ అని అంటే ఇక అరొకర సేమ్ 1-2 ఇచ్చేసి ఇక మేము మొత్తం అందరికి ఇచ్చేసినామని చెప్పుకోవడానికి. ఎందుకంటే వీళ్ళ బతుకంతా అదే 6 గ్యారంటీలో 1/2 గ్యారంటీ వేసేసి మేము అన్ని గ్యారంటీలు ఇచ్చినామని చెప్పుకుంటారు. ఇప్పుడు కూడా అంతే, డెవలప్మెంట్లో అంతే, వెల్ఫేర్లో అంతే, ప్రజలకు చెప్పడంలో కూడా అంతే. సో వీళ్ళ పిఆర్ స్టంట్ ఎక్కువ ఉంది, పని తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ లాగా ఉంది. సో అదే కనిపిస్తుంది ఇప్పుడు కూడా చీరల దీంట్లో కూడా అదే నడుస్తుంది.